టార్గెట్ బడే చొక్కారావు మావోయిస్టు కీలక నేతల కోసం ముమ్మర వేట. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కూంబింగ్. సెంట్రల్ స్టేట్ ప్రత్యేక దళాలతో ఆపరేషన్. తెలంగాణ నుంచి మిగిలింది ఎంతమంది? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మావోయిస్టు సీనియర్ నేత బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ కోసం ప్రత్యేక సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిసింది. చొక్కారావుతో పాటు పలుమార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న పాపారావు ఆలియాస్ మంగు కోసం సైతం ఆ సరిహద్దు మండలాల్లో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉచితంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్న తెలంగాణ సమీప అటవీ మండలాల్లో 4 రోజులు కూంబింగ్ ప్రక్రియ తీవ్రతరమైంది. సెంట్రల్ స్టేట్ ప్రత్యేక దళాల సమన్వయంతో సాంకేతిక నిఘా పెంచడంతో పాటు అడవుల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అజ్ఞాతంలో చురుగ్గా ఉన్న కొందరు జోన్ డివిజన్ స్థాయి నేతలు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారనే అనుమానాల నేపథ్యంలో కేంద్ర బలగాలు వారిని పట్టుకునేందుకు ముందుకెళ్ళి ఇంతమంది బలగాలు 5,000 మంది బలగాలు ఒక్కడి కోసం కూంబింగ్ చేసినా కూడా ఒక్కడు దొరుకుతలేడు. మరి బలగాలు గ్రేటా మావోయిస్ట్ గ్రేటా అంటే ఓ విధంగా చెప్పాలంటే మావోయిస్టుల గ్రేటా అని చెప్పుకోవచ్చు. మొత్తం అడవిని జల్లెడబట్టినా కూడా వాళ్ళు మీకు దొరుకుతలేరంటే మీకన్నా పై ఎత్తులు వాళ్ళవి ఉన్నట్టే కదా. వాళ్ళు ఒక్కడే ఉన్నాడు, మీరేమో 5,000 మంది 10,000 పేరుకు 5,000 మంది, కానీ మీరు దింపేది 10,000 మందికి పైనే ఉన్నారు. ఆడ 10,000 మంది బలగాలను దింపినా ఒక్కడిని పట్టుకోలేకపోతున్నారు. మిగిలింది ఎంతమంది? ఇటీవల ప్రముఖ నేతలు లొంగుబాటుకు ముందుకు రావడంతో మావోయిస్టు దళాల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న దేవ్జీ మల్లా రాజ్రెడ్డి లొంగుబాటు ప్రకటనల తర్వాత తెలంగాణ యూనిట్లో మిగిలిన కీలక సభ్యుల సంఖ్యపై భద్రతా వర్గాలు సమీక్ష చేపట్టాయి. అధికారిక వర్గాల అంచనాల ప్రకారం రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరిలోనే డీకే స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సెక్రటరీ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో పడకల స్వామి ఆలియాస్ లోకేటి చందర్ ఆలియాస్ ప్రభాకర్ సహా రాష్ట్రంలోని ఆలియాస్ ప్రభాకర్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ స్వామి వాళ్ళ కొడుకుతో ప్రజావాయిస్ కూడా మాట్లాడింది. లోకేటి చందర్ ఆలియాస్ లోకేటి చందర్ దగ్గర కూడా ప్రజావాయిస్ స్టాఫ్ రిపోర్టర్లు మా గాంధీ బాబు అన్న, ఇటు కామారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విజయానంద్ అన్న ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు. అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. అది వీడియో ప్రజావాయిస్లో కూడా ఉంటుంది. మృతి చెందారు. డీసీఎం టెక్నికల్ టీమ్ సభ్యురాలు జాడి పుష్ప ఆలియాస్ రాజేశ్వరి ఒడిశాలో లొంగిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే మిగిలి ఉన్నారని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. వీరిలో దేవ్జీ మల్లా రాజ్రెడ్డి మినహాయిస్తే మరో 13 మంది మాత్రమే లెక్కలోకి వస్తున్నారు. వారిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు, 4 స్టేట్ కమిటీ సభ్యులు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు, 1 ఏరియా కమిటీ మెంబర్ ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుల్లో ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి, పసునూరి నరహరి ఆలియాస్ సంతోష్ ఉన్నారు. స్టేట్ కమిటీ సభ్యుల్లో ముప్పిడి సాంబయ్య ఆలియాస్ సుదర్శన్, వార్తా శేఖర్ ఆలియాస్ మంగుతు, జోడే రత్నాబాయ్ ఆలియాస్ సుజాత, ముప్పల్ల లక్ష్మణరావు సహచరి ఉన్నారు. దామోదర్ తెలంగాణ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. డివిజనల్ కమిటీ సభ్యులుగా నక్కా సుశీల ఆలియాస్ రేలా, రంగబోయిన భాగ్య ఆలియాస్ రూపీ, ఏరియా కమిటీ సభ్యులుగా బాడిషా ఉంగా ఆలియాస్ మంతు ఆలియాస్ యాంఖ, మాడవి అడుమే ఆలియాస్ సంగీత, కాశపోగు భవానీ ఆలియాస్ సుగుణ, కుంజం ఇడమల్ పార్టీ మెంబర్ ఉతిమి అనిల్ కుమార్ ఆలియాస్ భగత్ సింగ్లు ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కంప్లీట్ అయితే మినహాయిస్తే ఒక 13 మంది మాత్రమే లెక్కలోకి వస్తున్నారంటే ఇప్పుడు మల్లారెడ్డి దేవ్జీ మల్లారెడ్డి వెళ్ళిపోతే మరి ఈరోజు వాళ్ళ వెనకాల తెలంగాణ బిడ్డలు ఎవరన్నా ఉన్నారా, లేదంటే కేవలం 13 మందికే పరిమితమైందా తెలంగాణ రాష్ట్రంలో? ఇక మెయిన్ లీడర్లు పోయిన తర్వాత చిన్న చిత్కా లీడర్లు ఇప్పుడున్న పొజిషన్లో బడా లీడర్లుగా ఎదగడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు సర్చింగ్ చేసే విధానం కావచ్చు, ఎక్కడ కూడా బయటపడే పరిస్థితి లేదు. అందుగురించి లొంగిపోతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది
ఇది పూర్తి స్థాయిలో అంటే భద్రతా వ్యూహాల్లో మార్పులు ఎలా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, సాంకేతిక పరికరాల ద్వారా ట్రాకింగ్ వంటి ఆధునిక విధానాలతో మావోయిస్టులపై పోరులో పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అడవుల్లో ఆయుధ సామాగ్రి కదలికలను అడ్డుకునేందుకు చెక్ పోస్టులు, రాత్రి గస్తీలు పెంచినట్లు సమాచారం. బడే చొక్కరావు ఆలియాస్ దామోదర్ వంటి కీలక నేతలు పట్టుబడడం లేదా లొంగుబాటు చేయడం భవిష్యత్తు పరిస్థితిని నిర్ణయించే అవకాశం ఉంది. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్చింగ్ ఆపరేషన్లు మరికొన్ని కీలక పరిణామాలకు దారి తీయొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. లొంగుబాట్లు ఓవైపు, సర్చింగ్ ఆపరేషన్లు మరోవైపు కొనసాగుతుండడంతో రానున్న రోజుల్లో మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. టార్గెట్ బడే చొక్కారావు, ములుగు బిడ్డ తాడ్వాయి మండలం. ఇప్పుడు ములుగు ఏదైతే ఉన్నదో అది తాడ్వాయి మండలం కిందకి వస్తుంది. తాడ్వాయి మండల బిడ్డ సిసి సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. మరి సెంట్రల్ కమిటీ మెంబర్ కోసం మేడారం అడవులలో బడే చొక్కారావు తిరుగుతున్నారని 2-3 రోజుల క్రితం వార్తలు వచ్చినాయి. మరి వార్తల నేపథ్యంలో మేము కూడా పోలీసుల అదుపులో ఉన్నారు అనుకున్నాం. బట్ పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. కేవలం దేవ్జీ అండ్ సంగ్రామ్ మల్లారెడ్డి ఇద్దరు ఈరోజు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో వాళ్ళని చూపించే అవకాశం ఉంటుంది. మరి టార్గెట్ బడే చొక్కారావు నిజంగా దొరికిందా, లేదంటే ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత 2-3 రోజులు ఆల్రెడీ దొరికి పక్కన పెట్టిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ బడే చొక్కారావుని ఏమన్నా చూపించే అవకాశాలు ఉన్నాయంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకటేసారి పెట్టినామనుకో ఒకటే రోజు అయిపోతుంది వార్తలు. ఒక్కొక్కరిని పట్టుకొని ఇక మేము జనజీవన స్రవంతిలో కలిపినాం కాంగ్రెస్ అని ఇక్కడ డీజీపీ కూడా చెప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ ఎన్కౌంటర్లో పిట్టల్లా చచ్చిపోయే కన్నా ఉన్న జీవితాన్ని జనజీవన స్రవంతిలోకి వచ్చి మీ ఊర్లలో అంతో ఇంతో ప్రజలకు మేలు చేసుకుంటూ ఉండడం మంచిది అనేది ప్రజావాయిస్ భావం.